వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇక్కడికి వచ్చా మీరు వచ్చిన 1000-2000 మంది కొంచెం కాళ్ళు వచ్చింది. ఈ కెమెరాల ద్వారా ఈ పత్రికల ద్వారా అరాచకాన్ని దౌర్జన్యాన్ని దోపిడీని ఈ రాష్ట్ర ప్రధానంగా ఎప్పటికీ వచ్చింది. ఇక్కడికి ఎక్కడ చెందింది ఏంటండి ఇది న్యాయమా? నిన్న వచ్చి మీటింగ్ జరిగితే అనాయకులు వస్తున్నారు, మంత్రులు శాసనసభ్యులు ఏదో కుట్ర జరిగిపోతుందా? ఏంటి ఆ కుట్ర? మీ ప్రభుత్వం లేదా? మీరు చేత కాదా? చేతకాని ప్రభుత్వం ఇది. చేతకాని ప్రభుత్వం అయితే చెప్పండి ఆ కుట్ర ఇంకో ఇంతకుముందు డిఆర్పీ వచ్చి మేము వచ్చి చర్చించాము, ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానం చూసాము, కానీ జరగలేదు. కానీ ఇప్పుడు నో మనీ కింద ప్రయత్నం చేస్తాము అని సన్నాహితులు వస్తున్నారు. మేము మొత్తంగా మేము ప్రభుత్వమా? మేము చేతనం అవుతుందా? చేతంటే ఇంతకుముందు డిఆర్పీ ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? నిజంగా ఈ ప్రభుత్వం సత్తా ఉంటే ఈ ప్రభుత్వంలో అధికారుల మీద పట్టుంటే నిజంగా నాయకులకు వచ్చి చర్చించుంటే దోపిడీని మీరు అధికారులను ఉద్దేశించుకుంటే ఎందుకు జరగలేదు కార్యక్రమం? చెప్పారు కదా, లోపల కలిసి ఊరు పంచుకుందాం అన్నట్టు ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంవత్సరం ఇందాక అమలు చెప్పినట్టు ఆ స్వామి, ఆ ధర్మలింగేశ్వర స్వామి, ఆ తాలూకా అది ఆయన కానీ మూడవ తెలిస్తే మీరు మాటలు చెప్తారు. మీ కుటుంబంతో మీకు జరుగుతున్న ఉత్సాహకున్నాయనే విషయం నాకైతే ఒక ఏ సంస్థ కూడా నమ్మకం లేదు. కానీ మాకు నమ్మకం ఉంది, తప్పకుండా ఆ స్వామికి ఏదైనా అన్యాయం జరిగితే అది ఏమవుతుందో తెలియదు. ఆలోచించుకోవాలి, మానవులు ప్రతి మానవుడు ఆలోచించుకోవాలని పరిస్థితి. అంతేగాని ఇటువంటి కార్యక్రమాలు అక్రమాలు జరిగితే ఉన్నాయి. మీకు తెలుసు, జరిగితే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, ఎవరు చెప్తే తెలుసు, ఏ నాయకులు చెప్తే తెలుసు, వాళ్ళ కార్యక్రమాలు తెలుసు. ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఏ రకంగా మీరు దోపిడీ చేసి ఏ రకంగా మీరు సంపాదన చేసుకోవాలో తెలుసు. కానీ ఆ ధర్మం దేవాలయం ద్వారా ఆ పవిత్రమైన జనాల్ని దాంతో పాటు అభివృద్ధి చూస్తే మరి ఎందుకు ఒకరి దేవుడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే అర్థం అవట్లే, ఆ సంఘటనకి అర్థం అవట్లే. ఎందుకంటే అది చూస్తుంటే మనని చాలా ఏం మాట్లాడాలో కూడా అటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం ఉంది. అందుకే మీరు తీసుకొచ్చారు మీడియా. దయచేసి మీరు రాజకీయం చేయకండి. ఉండొచ్చు మీ ఇంటికి మీకు రాజకీయ ఉండొచ్చు, కానీ రాజకీయ కాదు. ఆ దేవుడి పాపం మీరు చుట్టుకున్నారు. ఆ పాపంతో న్యాయం అయితే ధర్మపురంలో ఉంటే రండి ఇప్పుడు ఏపీ అనుకోనండి. మీ అంతేగాని మా తాలూకా ఇది ఇక్కడ తాలూకా జిల్లాలో ఇక్కడ పనికిరావు. న్యాయం కావాలి. మేమేమి రాజకీయ దోపిడీ కోసం వచ్చి చేస్తున్నాం అభివృద్ధి చేద్దాం. వాళ్ళ ఆదాయం అవసరం రాలే. పవిత్రమైన దేవాలయానికి జరుగుతున్న నష్టాన్ని ఆ దేవుడి తాలూకా సాత్వికతని పవిత్రతని కాపాడాలని వచ్చాం. ఈ నాయకులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కొడుకువే వచ్చాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధైర్యంగా పాటిస్తున్న ఆ దేవాలయం వచ్చి వచ్చారు. ఇక్కడికి దయచేసి ఆలోచించమని కోరుతారా? ఈ క్షణం నుంచి అక్కడున్న అధికారులందరికీ చేస్తున్నాం. రేపు ఉదయం కల్లా అక్కడున్న ఏ ఒక్క మైనింగ్ సంబంధించిన ఏ వెహికల్ కానీ ఏ మనిషి కానీ ఎవరు కానీ ఉండడానికి వీల్లేదు. ప్రజలు చూస్తారు.
మీరు వచ్చి ప్రభుత్వం వచ్చి అడిగితే మేము వచ్చి మీరు కేసు పెడతా ఉంటే మీ కేసు కోసం భయపడేది లేదు. కాబట్టి ప్రజలు పిల్లలకల్లా ఏ ఒక్కరికి కూడా మైనింగ్ సంబంధించిన అంశం ఉండకూడదు. ధర్నా చేస్తాం. ఎందుకంటే ఇది కార్యక్రమం ఇది కాదు, మంచి కాదు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతున్నాం. ఇలాంటి విషయాన్ని ఏదో రాజకీయాల్లో ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ఏవో ఆదాయ సంబంధానికి ఎన్నో దారులు ఉన్నాయి. దారులు తెలియని దారులు కాదు. మీరందరూ పండిపోయిన పెద్దలు మీరు. కానీ ఇదేంటి ఇదిగో చూపెడతారు. దాని వచ్చిందో చూడండి, చూడండి దాని వచ్చిందో ఎక్కడుందో కనపడలేదు. ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి. ఆ దేవుడి పాదాల దగ్గరికి పోయి అక్కడి నుంచి జలాలు, ఆ జలాలతో వందలాది ఎకరాలు పండించుకొని మరి వీళ్ళు కంపించుకుంటున్న పేదలు అందరూ ఉన్నారు. వాళ్ళు కంపించుకుంటే ధర్మవాది. కాబట్టి ఆలోచన కోరుతున్నాను. ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా కోరుతున్నాం. కలెక్టర్ గారు మీరు ఆశాపాషగా ఆలోచన చేసి ఏదో హాయిగా కార్యక్రమం చేద్దామంటే అది కాదు. దయచేసి మా ఆవేదన మా తాలూకా స్పందన కూడా ఇక్కడ ప్రజల కోరికను కూడా మీరు మన్నించాలి. దీన్ని ప్రజా ఉద్యమం కింద మారకంట, ఇది రాష్ట్ర ఉద్యమం కింద అవ్వకంట, ఇది అడ్డుగా చేసి ఆ దేవుడి భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నాను దయచేసి. కాబట్టి అందరూ కూడా ఈ సంఘీభావం తెలపడానికి గ్రామంలో ఉన్న ప్రజలకి సంఘీభావం వచ్చిన ఒక్కరికి కూడా పాలన చేస్తాను. ఈ పాలన ఇంతతో ఆగింది కాదు, ఆగాలని కోరుకుంటున్నాం, ఆగుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఆగిన పక్షంలో, ఒకవేళ జరిగిన పక్షంలో మళ్ళీ మనం కోరుకుంటూ అలాగే భద్రతా సోదరుని దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా, తమ భేదంతో చూడకుండా ఆ భగవంతుని తాలూకా మీరు పెట్టుకుని దయచేసి మీరు దీన్ని మద్దతు తెలపాల్సిన అవసరం ఆవశ్యకత ఉండదనే మరి ఈ దోపిడీ ఆనకట్టు ఉన్న ఆగస్టు ఉందనే మీకు కూడా మద్దతు చేస్తూ సెలవు. మన పోరాటానికి సంఘీభావంగా మన విశాఖ పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి తరలి వచ్చినటువంటి నాయకత్వంతో పాటు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం తరలి వచ్చినటువంటి మొత్తం యావత్తు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వానికి, అలాగే రాంపల్లి, ఎలమంచిలి, సీతాపురం, మనోపాక మండలాల నుంచి పెద్ద ఎత్తున బైకులతో వచ్చినటువంటి